సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రమాదం జరిగింది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ పైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఏఎస్ఐ గోవింద్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అటు వాహనం నడిపిన హోంగార్డ్ రామారావు పరారయ్యాడు. అయితే ప్రమాదంపై ఏఎస్ఐ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డ్ కావాలనే వాహనంతో ఢీకొట్టాడని ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రమాదం జరిగింది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ పైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఏఎస్ఐ గోవింద్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అటు వాహనం నడిపిన హోంగార్డ్ రామారావు పరారయ్యాడు. అయితే ప్రమాదంపై ఏఎస్ఐ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డ్ కావాలనే వాహనంతో ఢీకొట్టాడని ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో రోడ్డు ప్రమాదం చూసేసుకుంది. ఈ ఘటనలో ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటన పైన గోవింద్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే, ఎందుకంటే వాహనం నడిపింది పోలీస్ వాహనం నడిపింది హోంగార్డ్ రామారావు నడిపారు. అయితే గతంలో చూడడానికి రామారావు గోవింద్ నాయక్ మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నాయి, గొడవలు కూడా జరిగినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రామారావు ఉద్దేశపూర్వకంగా గోవింద్ నాయకును వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడని చెప్పి కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ప్రమాణం తర్వాత కూడా రామారావు పరారీలో ఉన్నాడు. ఇంతవరకు కూడా ఎవరికి సమాచారం లేదు. అతను పోలీసులకు కూడా అధికారులకు కూడా చర్చలోకి వెళ్ళలేదు. దాంతో అతను ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటాడనే కోణంలో వాళ్ళు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో గోవింద్ నాయక్ పోస్ట్ మార్టం నిర్వహించడం ఆ కుటుంబ సభ్యులంతా కూడా చేరుకుని రామారావు మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మనూర్ పోలీస్ స్టేషన్ వస్తున్నటువంటి సిసి కెమెరాలను కూడా ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా అదే సమయంలో వెంకటేశ్వర కానిస్టేబుల్ త్రుటిలో తప్పించుకోవడం అతని నుంచి వివరణ సేకరించి అనుమాన స్థితిగా చేతులు అమలు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. రామారావు దొరికితే తప్ప ఈ విషయంలో పూర్తి వివరాలు వెల్లడించలేమని చెప్పి కూడా పోలీసుల అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.